ఓకే ఫ్రెండ్స్, హాయ్. వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అంటే ఏంటంటే, ఇల్యూమినాటి సొసైటీ అంటే ఏంటి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఈ ప్రపంచాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకున్నారు, ఈ క్వశ్చన్లన్నిటికీ సమాధానం నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేను వీడియోలో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఇల్యూమినాటి అంటే ఏంది. ఇల్యూమినాటీని స్థాపించింది 1776లో యాడమ్ అనే వ్యక్తి ఇల్యూమినాటి సొసైటీని స్థాపించారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో ఈవిల్ అంటే డెవిల్ యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. వీళ్ళకి దేవునికి వీళ్ళు అపోజిట్ అన్నట్టు. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డెవిల్కి మనం దేవుణ్ణి పూజిస్తాం, వీళ్ళు డెవిల్ని పూజిస్తారు. ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే, ఇక్కడ డెవిల్ రాజ్యం మొత్తం ఉండాలి అని చెప్పేసి ఈ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళ వీక్నెస్ని, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫేమస్ డబ్బు పవర్నో ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ ఆఫర్ చేస్తారు. ఏ మనిషికైనా ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఈ కాలంలో ఎవ్వరు వదులుకోరు. సో వీళ్ళు వీక్నెస్ పాయింట్ మీద తీసుకొని ఎవరైతే సెలబ్రిటీస్ ఎవరైతే వెళ్ళుంటారో వీళ్ళకున్న శక్తులతోటి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని, ఫస్ట్ సెలబ్రిటీస్ని మెయిన్ ముఖ్యంగా వాళ్ళని కంట్రోల్లో తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఈ పవర్స్ని, ఈ సోర్సెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మరింత ఫేమస్ చేసి వాళ్ళకి లెక్కలేనంత డబ్బు ఇచ్చి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఒక ఫేమస్ వ్యక్తి, ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటీషియన్ కానీ, ఒక హీరో కానీ, ఒక సింగరే కానీ, ఒక డాన్సర్ కానీ, ఎవరైనా సరే ఒక ఫేమస్ వ్యక్తి, ఆ వ్యక్తి ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నాకు తెలిసిన ఒక సింగరు, మీ అందరికీ తెలిసిన మొత్తం అందరు అంటే బాగా ఫేమస్ అయిన ఒక సింగర్ చెప్తాను. ఎవరు? సెలీనా గోమెజ్. నేను దగ్గరుండి చూసిన, అంటే ఈ 2 yearsలో నేను డైహార్డ్ ఫ్యాన్ తనకి. నేను తన ఒక లైవ్ వీడియో చూసేటప్పుడు తన ఒక కాంట్రాక్ట్లో సైన్ చేసింది. ఆ వీడియో మీకు ఇప్పుడు ఇవి చూపిస్తా, చూడండి. Hollywood Records contract, and I'm signing it because I'm going to have my first record ever and selling my soul to Hollywood Records. I'm so excited! Get me a little sign here tabs. Sign here, sign here, sign here. Yeah, you don't touch that. Done. It'll hurt you. Done. I just signed my first record contract ever. కదా. ఓకే, ఈ వీడియోలో తను ఏమని చెప్తుంది, తన ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్లో తన ఫ్యాన్స్కి, నేను ఒక హాలీవుడ్ నాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది, నేను ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తున్నా. ఆ కాంట్రాక్ట్లో ఏమని ఉంది, తను ఏం పెట్టింది చెప్పింది ఆ లైవ్ వీడియోలో. తన ఫ్యాన్స్ అందరికీ ఏమని చెప్పింది, నా సోల్ని నేను అమ్ముకుంటున్నాను, ఐఎమ్ సెల్లింగ్ మై సోల్ అని అందరికి చూపెట్టింది. దాని మీద కాంట్రాక్ట్ చేసింది. ఈ సెల్లింగ్ మై సోల్ అంటే తన ఆత్మని డెవిల్కి ఇచ్చేసింది అన్నట్టు. వీళ్ళ ఇల్యూమినాటి సొసైటీలో వీళ్ళు డెవిల్ని పూజిస్తారు కాబట్టి డెవిల్కి కావాల్సింది వీళ్ళ యొక్క ఆత్మ. తన మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మని ఈ కాంట్రాక్ట్లో వాళ్ళు సైన్ చేపించుకుంటారు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళు చేపించుకునేది, వాళ్ళు కంట్రోల్ తీసుకునేది ముఖ్యంగా ఫేమస్ అయిన సెలబ్రిటీస్. వాళ్ళని కంట్రోల్లో చేసుకొని వాళ్ళ అభిమానులని దాని తర్వాత మెల్లమెల్ల ఒక్కొక్కరిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ ప్రపంచం మొత్తం నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే సగం ఆల్ ఓవర్ కంట్రోల్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇది మాత్రం నిజం. నేను దానికి ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టే నేను ప్రూఫ్ తోటే మాట్లాడుతున్నా. నేను మీకు ఇంకో వీడియో చూపిస్తా, ఈ వీడియో చూడండి. Jim Carrey's been trying to warn us about Hollywood for years. It may appear as if he's joking, but I think in all actuality he's being very serious. I'm sick and tired of the secrets and the lies. It is the secret symbol of the Illuminati, and you're a part of it. I'm sick of it. I think he's kind of making it out as a joke, but he's also you know being what I kind of mean? For serious. years now, talk show hosts, people on television, people in sitcoms have been hired by the government to throw you off the track, to distract you, to make you laugh, stuff like that, make you happy and docile, so you don't know what's really going on. You know, they get out there in the woods in a circle naked and they decide these things, and you know, ఈ వీడియో చూసినా, ఈ వీడియోలో జిమ్మీ క్యారీ ఒక హాలీవుడ్ యాక్టర్, కమీడియన్. అతను ఒక కమీడియన్.
తను ఒక ఇంటర్వ్యూలో తను రాగానే ఒక సింబల్ పెట్టిండు, ఒక ట్రయాంగిల్ సింబల్ ఇలా నాలుకని బయట పెట్టి తను చెప్పింది ఏంటి ఆ వీడియోలో, ఇంకెన్ని రోజులు నేను ఈ అబద్ధమైన బతుకులు బతకాలి, నేను ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలి, అందరికి తెలియాలి, నేను చాలా అలసిపోయాను, ఈ నిజాలన్నీ దాచి ప్రజలకు తెలియకుండా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు, నేను చెప్పేస్తున్నా, మీ అందరికీ తెలిసిందే, నేను ఇల్యూమినాటీలో భాగమే, మీరు ఇల్యూమినాటీలో భాగమే అని చెప్పేసి ఇదో ఇల్యూమినాటీ సింబల్, ఈ ప్రపంచం మీరు కాదు, ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉందని ఈ వీడియోలో తనే చెప్పిండు. తను ఒక హాలీవుడ్ కమీడియన్. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్. మన వరల్డ్ వార్ 1, 2, 3 యాక్చువల్గా వరల్డ్ వార్ 3 కూడా ఉంది, అది ముందు ఫ్యూచర్లో ఉంది. ఈ వరల్డ్ వార్ 1, 2 కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది, వాళ్ళ వల్లనే వచ్చింది. దీన్ని ఒక ఫేమస్ వ్యక్తి, అతను ఎవరో నాకు తెలియదు, ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఈ వరల్డ్ వార్ 1, 2 ప్లాన్ తోట అయింది, దాన్ని ప్లాన్ చేసింది కూడా ఈ ఇల్యూమినాటీ సొసైటీ అని. నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తా, నేను ఉట్టిగా మాట్లాడేది ప్రూఫ్లే ఉంది నా దగ్గర. సో ఆ వీడియో చూడండి. He predicted 3 world wars. The first world war, he said, must be brought about, and I'm quoting from Albert Pike. The first world war must be brought about in order to permit the Illuminati to overthrow the power of the czars in Russia and of making that country a fortress of atheistic communism. The divergences caused by the agents of the Illuminati between the British and German empires will be used to foment this war. He says, quote, the Second World War must be fomented by taking advantage of the differences between the fascists and the political Zionists. This war must be brought about so that Nazism is destroyed and that the political Zionism will be strong enough to institute a sovereign state of Israel in Palestine. He's now thinking about this Third World War, and it says that it will be caused by the differences between the political Zionists and the leaders of the Islamic world. The war must be conducted in such a way that Islam, the Muslim Arabic world, and political Zionism, the state of Israel, mutually destroy each other. That's what it says. Meanwhile, the other nations, once more divided on this issue, will be constrained to fight to the point of complete physical, moral, spiritual, and economic exhaustion. వీడియో చూసారు కదా. సో మీకు ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది? వరల్డ్ వార్ 1, 2 ఆల్రెడీ ఇల్యూమినాటీ ప్లాన్ చేసిన వార్స్ ఇవి. వరల్డ్ వార్ 3 కూడా మొదలవుతుంది. ఈ కరోనా వైరస్ కూడా వాళ్ళు చేసుకొచ్చిందే పాండమిక్ ఇది. సో ఇప్పుడు మీకు అర్థం కావాలి కొంచెం ఇల్యూమినాటీ సొసైటీ అంటే ఏంటి, ఎంత డేంజరస్ అనేది ప్రపంచానికి. ఈ ఇల్యూమినాటీ సొసైటీలో నేను చెప్పిన ఈ సెలబ్రిటీస్ కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, యుఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నాడు, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్. మీకు మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ కదా అతను కూడా ఒక ఇల్యూమినాటీ సొసైటీలో అతను కూడా మెయిన్ భాగం అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూడండి మార్క్ జుకర్బర్గ్. That is a warm hoodie. Yeah, no, it's a thick hoodie. It's a company hoodie. We print our mission on the inside. What? Oh my really? God, the inside of the hoodie, everybody. Take a look. What is it? Making the world more open and connected. Oh my God, it's like a secret cult. And this weird symbol in the middle that is probably for the Illuminati. Oh, 2010. No, it's 2010. Oh no. ఓకే, ఈ వీడియో చూసారు కదా. మీకు ఆ వీడియోలో తన ఇంటర్వ్యూలో తన స్వెటర్ చాలా బాగుండే స్వెటర్, అది తన కోట్ని తీసి వాళ్ళకి చూపిస్తుంటే అందులో ఒక మీకు డయాగ్రామ్ కనిపించింది, ఒక చార్ట్ లెక్క. అందులో ఏముంది, వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు కూడా యాంకర్స్ ఏమంటారు, ఓ దిస్ ఇస్ సింబల్ లైక్ ఇల్యూమినాటీ సింబల్ అని చెప్పేసి. మార్క్ జుకర్బర్గ్ కూడా ఏమని చెప్తుండో, ఇది మా యొక్క సీక్రెట్ కనెక్టివిటీ అయి ప్రపంచానికి, ఆల్టర్నేట్ ప్రపంచానికి ఇది మాకు సీక్రెట్ అని చెప్పేసి తను కూడా ఆ వీడియోలో చెప్పింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీకు ఇప్పటికీ నేను చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నా అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు కావాలనుకుంటే ఇల్యూమినాటీ అంటే ఏంది, ఈ సొసైటీ అంటే ఏంది, ఇది ఎలా కంట్రోల్ తీసుకుంటుంది అందరినీ అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి పార్ట్ 2లో కూడా తీస్తా, ఇంకో పార్ట్ 2 వీడియో కూడా చేస్తా మీకు కావాలంటే, మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే. సో మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ల సెక్షన్లో పార్ట్ 2 కావాలని చెప్పేసి పెట్టండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియాలో మన హాలీవుడ్
టాలీవుడ్ నుంచి కూడా మన కమల్ హాసన్ అయితే కైలీవుడ్ ఏమో అంటారు దాన్ని నాకు కూడా అంత ఐడియా లేదు, నేను మన ఇండియన్ సైడ్ మూవీస్ ఎక్కడ కూడా. సో నేను చెప్పాల్సింది ఏంటంటే శృతి హాసన్ తెలుసా, కమల్ హాసన్ వాళ్ళ కూతురు. ఈ శృతి హాసన్ మొత్తం హోల్ ఫ్యామిలీ మాది ఇల్యూమినాటీ నుంచే అని చెప్పేసి తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నేను కూడా ఇది చూసిన వెంటనే నేను షాక్ అయినా. సో ఈ వీడియో కూడా మీకు ప్లే చేస్తా చూడండి. I'm from the Illuminati. You are from? The Illuminati. You? Me and my whole family is from the Illuminati. Okay. Illuminati, a person will have such a small flat. No, for వీడియోలో ఏముందో. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈవెన్ కమల్ హాసన్ కూతురు, కమల్ హాసన్ ఫ్యామిలీ, శృతి హాసన్, నేను చెప్పిన సెలీనా గోమెజ్, మార్క్ జుకర్బర్గ్, డొనాల్డ్ ట్రంప్, ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా మన బాలీవుడ్ నుంచి చెప్తున్నా. మన బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్ సింగర్ అయిన యోయో హానీ సింగ్ కూడా, నేను కూడా ఒకప్పుడు ఇల్యూమినాటీలో భాగమే. నేను అందులోకి వెళ్ళి వచ్చిన తర్వాతనే నాకు బైపోల్ డిజార్డర్ అనే ఒక డిసీజ్ వచ్చిందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. తన మీద ఒక డాక్యుమెంటరీ ఉంది నెట్ఫ్లిక్స్లో, వెళ్ళి చూడండి. ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు ఇల్యూమినాటీ సొసైటీలో హనీ సింగ్ కూడా ఒకప్పుడు భాగమేనా అని ఇంటర్వ్యూ ఉంటుంది. కావాలంటే మీకు చెప్పండి, దాని విషయంలో కూడా నేను వీడియో తెస్తా. కావాలంటే ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూసుకోండి. సో ఒకటి కాదు, మీకు ఇంకా 2-3 ఫొటోస్ కదా చాలామంది నేను చూపిస్తా. ఎందుకంటే ఈ ఇండియా మొత్తం కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ గుప్పెట్లు ఉన్నది. ఎవరి గుప్పెట్లు ఉన్నది అంటే ఈ ఇల్యూమినాటీ సొసైటీ వాళ్ళ కింద మొత్తం కంట్రోల్ చేసేది వాళ్ళే. మన మొత్తం డాటా, ప్రతి ఒక్క డాటా మనది. ఐ కాంటాక్ట్ నుంచి, ఫేస్ ఐడి నుంచి, మన టచ్ ఐడి నుంచి, మొబైల్ నుంచి మన డాటా మనమే వాళ్ళకి కంట్రోల్లోకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కాదు ఇచ్చేసింది, వాళ్ళు మన టెక్నాలజీని మనకి చూపెట్టి మనం ఈ టెక్నాలజీ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి మనల్ని వాళ్ళ గుప్పల్లో తెచ్చుకొని వాళ్ళు నడిపిస్తున్న ఆటలకి మనం బొమ్మల లెక్క అయిపోయినాం. సో ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే వేకప్ టు ది రియాలిటీ అని కూడా నేను మీ తమ్నేలో పెట్టినా, ఎందుకు పెట్టినా అనేది మీకు అర్థం కావాలి. ఇప్పటికే ఇది చాలా డేంజర్ సొసైటీ. మ్యాక్సిమం ఈ వీడియో గురించి నేను చెప్పాలంటే కూడా నాకు కొంచెం భయమైంది. నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలలో చూసిన వాళ్ళు కూడా ఒకటే అంటారు, ఈ ఇల్యూమినాటీ సొసైటీ చాలా డేంజరు అని. నాకు తెలిసిన ఒక వ్యక్తి మహారాష్ట్రలో ఒక ఫేమస్ బుక్ రాసిండు, ప్రసన్న రాజ్ అని. ఇన్స్టాగ్రామ్లో నేను అతన్ని 2-4 years నుంచి నేను ఫాలో అవుతున్నా. ఏ బుక్ అంటే లూసిఫర్ ఈజ్ ఇన్నోసెంట్ అని ఉంటుంది. లూసిఫర్ ఈజ్ ఇన్నోసెంట్ అని ఉంటుంది. ఆ బుక్ అతను రాసిన తర్వాత మహారాష్ట్రలో ఉన్న ఈ ఇల్యూమినాటీ సొసైటీ యొక్క బ్రాంచ్ వాళ్ళు తనని పిలిచిరు. ఆ బుక్ 155 కంట్రీస్ మొత్తం ఆల్ ఓవర్లో ఫేమస్ అయింది. ఆ బుక్ మొత్తం మస్తు చాలామంది కొనుక్కున్నారు, చాలా ఫేమస్ అయింది. ఆ బుక్ పబ్లిష్ అయిన తర్వాత తనని ఆ ఇల్యూమినాటీ మహారాష్ట్రలో ఆ ఇల్యూమినాటీ ఉన్న బ్రాంచ్కి పిలిచిరు తనని. తను ఆ రోజు ఒక ఫోటో కూడా అప్లోడ్ చేసిండు. ఆ బ్రాంచ్లో ఉన్న మెయిన్ వ్యక్తితోటి ఫోటో కూడా తీయండు. కాకపోతే ఆ వ్యక్తి యొక్క ఫోటోని కవర్ చేసి ఫోటో వచ్చింది. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ అదే వీడియోని తను తీసుకున్న ఫోటోలు ఈ వీడియో కోసమని గ్యాదర్ ఇద్దామని నేను పోతే అతను పెట్టిన పోస్ట్లో ఆ పోస్ట్ లేదు, డిలీట్ అయిపోయింది. అతను కూడా కొన్ని రోజుల దాకా యాక్టివ్లో లేకుండే. సో నేను రీఓపెన్ చేసి చూసినప్పుడు మొన్న యాక్టివ్లోకి వచ్చిండు. తన ఫాలోయింగ్ తగ్గింది, 1 million followers ఎబో ఉండే, తన ఫాలోయింగ్ కూడా తగ్గింది. తన యొక్క యాక్టివ్లో కూడా అత్తలేడు. తను పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేశారు. చాలామంది ఇల్యూమినాటీ గురించి ఎవరైతే వీడియోలు చేయడానికి, నిజాలు చెప్పడానికి ట్రై చేస్తారో ఖచ్చితంగా ఆ వీడియో అన్న డిలీట్ అవుతుంది, వాళ్ళన్నా కనబడకుండా పోతుర్రు. ఇది మాత్రం నిజం. మీకు చాలా ఉన్నది ఇంకా ఈ సొసైటీ గురించి చెప్పాలంటే. నాకు కూడా కొంచెం భయమే ఉంది. సో అయినా నేను ఒక అవేర్నెస్ ఇవ్వాలి నా చుట్టూ ఉండే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి తేవాలని చెప్పేసి నేను ఈ వీడియోకి ట్రై చేసిన. సో హోప్ నేను ఏంటిదంటే ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీకు ఇంకా కావాలి దీని గురించి డీటెయిల్గా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 2 గురించి నేను దానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. సో ఇది నేను ఈ 2 years నుంచి డీటెయిల్గా నేను ఇల్యూమినాటీ సొసైటీ అంటే దాని గురించి నేను రీసెర్చ్ చేసి సో తీసుకొని వచ్చిన. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.